ఏమో కానీ తాత ఒకటి గుసగుస నడుస్తుంది. ఏంది? ఈ కొలు ఉడవికి తమిళకి ఇస్తారా అంటారు, నిజమేనా? వాస్తవానికి ఒక విధంగా ఆలోచించాలంటే మంత్రి పదవి ఎంకన్నా ఇంత గతంలో కూడా మంత్రి పదవి చేసిండు, ఇన్ని రోజులు చేసిండు. వాస్తవానికి ఏంటంటే యాక్టివ్ పర్సన్ రాజగోపాల్ రెడ్డి. అమ్మా ఇద్దరు ఇట్లా కంపేర్ చేస్తే రాజగోపాల్ రెడ్డి ఏంటంటే పంచాయతీ పెడతావా ఎట్లా? నేను పంచాయతీ పెడతలేను అంటే నువ్వు ఇద్దరి మధ్యలో తేడా చెప్పంటే నేను చెప్తా. ఇద్దరి మధ్యలో తేడా చెప్పంటే నేను చెప్తున్నా. రాజగోపాల్ రెడ్డి కమిట్మెంట్ ఉన్న నాయకుడు. ఏదైనా ఒక మాట ఇస్తే మాట తప్పడు, మాట ఇస్తే మాట తప్పడు. ఏదైనా కానీ రాజగోపాల్ రెడ్డి ఏంటంటే యాక్టివ్ పర్సన్, చురుకుగా చురుకుగా పాల్గొంటాడు. ఎక్కడనన్నా ఏదైనా మీటింగ్లు ఉన్నా, సమావేశాలు ఉన్నా ఆయనకు ఒక టైం టేబుల్ ఉంటుంది. పొద్దున ఈ టైంకి లేవాలి, ఈ టైంకు ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఈ టైంకు బయటికి వెళ్ళాలి, ఈ టైంకి పనులు ఉంటాయి. వచ్చే ప్రజలు వస్తారు కదా ఆయన దగ్గరకు ఆఫీస్కు, ప్రజల సమస్యల కోసం ఆయన సపరేట్ ఒక ఆఫీస్ పెట్టుకుండు. ప్రజలు ఏ సమస్య వచ్చినా అక్కడిదక్కడ ఫోన్లు చేస్తాడు. ఆ టైంకు ఫోన్లు చేసి సమస్యలు సాల్వ్ చేసుకుంటా పోతుంటాడు. నిన్న మొన్న మందు షాపులు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ 1 గంటకు తెరిచి సాయంత్రం బంద్ చేసుకోవాలని చెప్పిండు. బంద్ చేసుకోవాలని చెప్తే కొంతమంది తెరుస్తుంటే వాళ్ళందరినీ పిలిపించండి ఒక దగ్గరికి. పిలిపించి మీకు ఎంత నష్టం జరుగుతుంది, మీకు ఏంది ఆదాయం అంటే మీరు ఎంత వేసిరు టెండర్లు అంటే, సార్ మాకు మనిషికి 10 లక్షలు అంటే ఎంతమంది మీరు అని అన్నాడు. 4 ఉన్నాం. వాళ్ళ పిఏ ఎవరో పేరు చెప్పిండు, ఆ టైంకు మనకి యాదకి రాదు కానీ, నువ్వు రాసుకోవా ఈ 4కి 4 మీకు 10 లక్షలు నేను ఇస్తాను. కానీ తాగు ఇంకో కుసం కూడా ఏంటంటే, సరే నువ్వు అన్నట్టు తాగి తందనాన్ని ఏడబట్టి సంసారాలని డుల్ల చేసుకుంటూ పానాలు గందరగోళం అవుతున్నాయి, గాయలే కలుస్తుంది అర్ధాంతరంగా. అయితే ఇదంతా బాగానే ఉంది ఉపాయం. కానీ అమ్మో ఇప్పుడు తెలంగాణలో అన్ని నియోజకవర్గాలకు ఒక రూల్ అయితే మునుగోడుకు ఒక రూల్ అయిపోయాను ఎవరో అని తలకాయ కూడా పట్టుకుంటారు కానీ, అయితే మునుగోడుకు ఒక రూల్ అయినా కానీ ఏమంటుండంటే వైన్స్ ఓనర్లను కూడా పిలిచి ఏం చెప్తున్నంటే, మీకు ఎంత నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని నేను ఇస్తా, కానీ మీరు ప్రజలకి నష్టపరచకుర్రి, ప్రజల జీవితాలను ఆడుకోకుర్రి అన్నాడు. నువ్వు పొద్దుగాల నువ్వు వైన్స్ తెరుస్తావుగా, నువ్వు దాగు దాపి నువ్వు దాగు, నీ సంసారం పచ్చగుండాలి, మన సంసారం ఆగం కావాలన్నా అంటే. ఇటువంటి వ్యక్తి ఒక మంత్రిగా ఉంటే ఎట్లుంటది అంటే, ప్రజల కోసం నిత్యం పరితపిస్తున్నాడు. ఆయనకు కోమటిరెడ్డి సుశీల ఫౌండేషన్ ఉన్నది. ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది స్త్రీలు అందులో ఉపాధి పొందుతున్నారు, లబ్ధి పొందుతున్నారు, వాళ్ళని ఆదరిస్తున్నారు, మంచిగా చూసుకుంటున్నారు. దాంతోపాటు ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సేవలు, కంటి పరీక్షలు, ఉచిత కంటి వైద్య శిబిరాలు పెట్టి అద్దాలు. ఎందుకంటే కొంతమంది ముసలోళ్ళు కళ్ళు కనబడక హాస్పిటల్లో పోయి చూయించుకోలేక ఆ ఊర్లలోనే ఉండి ఇక కనపచ్చి కనపడక ఏది పెడితే అది తినుకుంటా ఏదో కాలం గడుపుతున్నారు. అటువంటి వాళ్ళ కోసము ఒక వెలుగులాగా వచ్చిండు. వెలుగులాగా వచ్చి కంటి వైద్య పరీక్షలు చేయించి వాళ్ళకి అద్దాలు ఇప్పించి మందులు ఇప్పించి మీకు పింఛన్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, వాళ్ళని పలకరిస్తే విధానం ఉంటుంది చూడు. అందుకనే మునుగోడు ప్రజలు ఏమంటారంటే, మాకు ఒక సీఎం అని అంటారు. మరి సామి రంగా అంటారు వాళ్ళు, ఎందుకంటే సేవ చేస్తుండ అక్కడ ఆ కాన్స్టిట్యూన్సీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నా అన్నట్టు లెక్క సేవ చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఈయన ఇంతకుముందు భువనగిరి ఎంపీగా చేసిండు. ఎంపీ అంటే చాలా పెద్ద కాన్స్టిట్యూన్సీ. ఆ ఎంపీ అప్పుడు కూడా వైఎస్ఆర్ ఉన్నప్పుడు టికెట్ అడిగితే రాజశేఖర రెడ్డి ఉండి, నాకు తెలిసి అంటే నాకు ఉన్న సమాచారం ప్రకారం, ఎందుకు టికెట్ నీకు ఏదన్నా ఎమ్మెల్సీ అన్నా ఏదన్నా అది తీసుకుంది, నువ్వు మంచి పబ్లిక్ సర్వీస్ చేస్తున్నావు, నువ్వు మంచి సమాజ సేవ చేస్తున్నావు అంటే, లేదు సార్ నాకు ఎంపీ టికెట్ నేను గెలిచి వస్తా. నాకు 6 నెలల ముందు టికెట్ ఇస్తే అప్పుడు పబ్లిక్లో పోయి 6 నెలల్లో అందరిని కలుపుకపోయాడు. అప్పుడు వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు. అప్పుడెప్పుడు టీడీపీను మహాకూటమి ఉన్నది, టీడీపీ బీఆర్ఎస్ 2 కలిసినాయి, మహాకూటమి ఉన్నది. నువ్వేడ గెలుస్తావా రాజగోపాల్ రెడ్డి అని ఆయన అంటే, లేదన్నా నేను ఖచ్చితంగా నేను గెలిచి నేను చూపిస్తా అని మహాకూటమి కలిసి వాళ్ళందరికి ఎర్ర జెండా కూడా అప్పుడు కలిసిండే. వీళ్ళందరి మీద వాళ్ళందరూ నిలబడ్డా కానీ భారీ మెజారిటీతోని, బ్రహ్మాండమైన మెజారిటీతోని గెలిచి వచ్చిండు. గంతేసిండు. అయితే అప్పుడు కూడా
ఆ కాన్స్టిట్యున్సీల అందరు ఉంటారు కదా కార్యకర్తలు తయారు చేసుకుంటుగా తర్వాత మళ్ళీ అదే వీళ్ళన్న నల్గొండ ఎమ్మెల్యేగా ఓడిపోతే భువనగిరి ఎంపీగా నిలబెడితే రాజగోపాల్ రెడ్డి ఒంటి చేత్తోని గెలిపించుకొని వచ్చాడు. ఎందుకంటే ఆయనకు అయ్యే ఇప్పుడు ఆ బంధాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఈయనని ఎవరన్నా ప్రేమిస్తే దూరం చేసుకోరు. ఒక్కసారి రాజగోపాల్ రెడ్డిని ఇష్టపడ్డాము అనుకో, ఇక మళ్ళీ మనం అది ఇక అది పోదు. అది ఆ మనిషిని అట్లా కొనేస్తాడు ఇప్పుడు అంత ఈజీగా. ఇంకో మాట కూడా, ఇప్పుడు ఎవరన్నా మంచిగా బతుంటే జర పక్కన కానీ ఓరవది జనా కాదు. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలలో ఇది లేదు. ఈ 10 గంటలకు 1 గంటకు నువ్వు షాప్ ఓపెన్ చేయాలి, మళ్ళా సాయంత్రం కానీ బంద్ పెట్టాలి అనేది లేదు. ఇప్పుడు ఈయన కొత్త రూల్ పెట్టిండు. అంటే జనాల కోసమే ఆలోచన చేసిండు. వాళ్ళు తాగి పిల్లల పుస్తకాలు ఇదైపోతున్నాయి, ముండబోస్తున్నారు, అర్ధాంతరంగా ఆగమవుతుంది అని ఒక మంచి కార్యం పెట్టుకుండు. అది పక్కపంటున్న వాళ్ళకు అంటే ఉంటారా కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళకు మరి ఈయన ఇది చేస్తుండ్రు, ఇంత మంచి పేరు వస్తుంది, మరి ఇందులో కథ అని కథమూలకి ఏమైనా మనసులో ఉండొచ్చునా? ఆయన అవన్నీ పట్టించుకోడు అటనా? ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏం ఆలోచన చేస్తుందంటే ఆయనకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి, పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాడు, ఇస్తే ఇప్పుడు ప్రతిపక్షాలకు కూడా గట్టిగా కౌంటర్ కొట్టగలిగే శక్తి దమ్మున నాయకుడు రాజగోపాల్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆలోచన చేసిండు, ఈ ప్రతిపక్షాలు బాగా ఎగిరి పడుతున్నాయి, జర మన రాజగోపాల్ రెడ్డి ఉంటేనే జర వాళ్ళకు గట్టిగా సరైన ధీటుగా జవాబు చెప్తాడు. ఎందుకంటే గతంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ని ఒక్కడే ఆడుకున్నాడు, అంతమందితో కూడా ఆడుకుంటే కూడా సస్పెండ్ చేసి 2 సార్లు పోయేది, మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ కొట్లాడేది, అట్లా రకరకాలు కొట్లాడిండు. అటువంటి వ్యక్తిని ఒక మంత్రి పదవి ఇచ్చి పెడితే బీఆర్ఎస్ని ఒక ఆట ఆడుకుంటాడనే ఆలోచనకు వచ్చింది ప్రభుత్వం. చూడాలి మరి ఎన్నడూ మంత్రి పదవి వరిస్తుందో రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరికి వచ్చింది.